ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని తెలియజేస్తా ఉన్నాము. गैस सिलेंडर 500 रुपए के किए, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము. महिलाओं के लिए फ्री बस ट्रैवल किया, మహిళల కోసం ఉచిత బస్సును తెలంగాణలో ఇచ్చామని తెలియజేస్తా ఉన్నాము. और 200 यूनिट फ्री बिजली के आपको दिए. 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. मैंने आपसे कहा कि हिंदुस्तान में 50% पिछड़े, 15% दलित, 8% आदिवासी, 15% माइनॉरिटी के लोग हैं. తెలంగాణలో 15% దళితులు, 15% మైనారిటీలు, 8% ఇతర వర్గాలు, ఈబీసీలు వెనుకబడ్డ వాళ్ళు మొత్తం కలుపుకొని 50% వరకు ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. उनकी सच्ची आबादी और उनकी भागीदारी के लिए हमने तेलंगाना में कास्ट सर्वे, जाति जनगणना लागू किया है. ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, మీ బలం ఏంటి, మీకు ఎన్ని డబ్బులు రావాలి, మీకు ఏం చేయాలి అనే దానికోసం జాతీయ కుల గణన అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి భారతదేశంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జాతి యొక్క బలాన్ని తెలియజేసే పని కూడా తెలియజేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. इससे तेलंगाना की जनता को पता लग जाएगा, दलितों को, आदिवासियों को, पिछड़ों को पता लग जाएगा तेलंगाना में उनकी कितनी भागीदारी है और कितनी आबादी है. దీంతోనే దళితులకు, బీదలకు, బడుగులకు, బీసీలకు, ఆదివాసీలకు మీ శక్తి ఎంత, ప్రభుత్వంలో మీ వాటా ఎంత అనేది కూడా తెలుసుకోవచ్చు అని తెలియజేస్తా ఉన్నాం. और यही काम दिल्ली की सरकार आने के एकदम बाद हम करने जा रहे हैं. ఇదే పని, ఇదే పథకం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాగానే అక్కడ కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. और हम पता लगाएंगे कि इस देश के धन में कितना धन दलितों के हाथ में है, कितना आदिवासियों के हाथ में है, कितना पिछड़े वर्ग के हाथ में है. ఈ దేశంలో ఎంతమంది ఆదివాసీలు ఉన్నారు, ఎంతమంది బీసీ బిడ్డలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు అనే విషయం తెలిసిన తర్వాత మీ భాగస్వామ్యం ఈ ప్రభుత్వంలో ఎంతుంటే అంతకు తగ్గట్టు మీకు వాటా వచ్చే విధంగా ప్రయత్నం చేసేటువంటి కుల గణనను తీసుకువస్తామని తెలియజేస్తా ఉన్నాము. छोटा सा उदाहरण देता हूं. हिंदुस्तान में सबसे बड़े मुद्दे महंगाई, बेरोजगारी, मगर मीडिया कभी इन चीजों के बारे में नहीं बोलती. భారతదేశంలో అతి పెద్ద సమస్యలు నిరుద్యోగం, ధరల పెరుగుదల, కానీ ఈ విషయాలను మన మీడియా సోదరులు పట్టించుకోరు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. क्योंकि मीडिया में ना एक पिछड़ा है, ना एक दलित है, ना एक आदिवासी है. ఎందుకంటే మీడియాలో ఒక్క దళితులు లేరు, ఆదివాసీలు లేరు, మైనారిటీలు లేరు, బీసీ బిడ్డలు లేరు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. हिंदुस्तान के तो 200 सबसे बड़ी कंपनियों में आपको एक दलित, एक आदिवासी, एक पिछड़े वर्ग का व्यक्ति नहीं मिलेगा. మీకు ఈ మీడియాకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఒక్క బీసీ బిడ్డ గాని, దళిత బిడ్డ గాని, ఆదివాసీ బిడ్డ గాని పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉండరు కాబట్టి ఉండరు అని తెలియజేస్తా ఉన్నాము. जाति जनगणना से हिंदुस्तान की सच्चाई सबके सामने आ जाएगी. జాతీయ జనగణనతోనే భారతదేశం యొక్క అసలైన కుల ముఖ చిత్రం బయటకు వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. और क्रांतिकारी राजनीति जाति जनगणना के बाद शुरू होगी. దాని తర్వాత ఒక విప్లవాత్మకమైనటువంటి భారతదేశ ముఖ చిత్రం భారతదేశానికి, భారతదేశ యువకులకు అవపడుతుందనే విషయం తెలియజేస్తా ఉన్నాం. बीजेपी रिजर्वेशन को खत्म करना चाहती है. बीजेपी रिजर्वेशन को खत्म करना चाहती है. బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో రాజ్యాంగం వల్ల మీకు లభించినటువంటి రిజర్వేషన్లను తీసివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అని తెలియజేస్తా वो ఉన్నాం. हमेशा से रिजर्वेशन के खिलाफ हैं. उनके बड़े बड़े नेता कहते हैं कि रिजर्वेशन खत्म होना चाहिए. आरएसएस के सबसे बड़े नेता ने कहा कि रिजर्वेशन को खत्म कर देना चाहिए. బీజేపీ ప్రభుత్వం వాళ్ళ నాయకులు ప్రతిసారి అవకాశం దొరికినప్పుడల్లా భారతదేశంలోని రిజర్వేషన్లను తీసివేయాలి అనే మాటలు ఎన్నో పత్రికల్లో, టీవీ ఛానళ్లలో ఇదే విషయాన్ని చెప్పారు. భారతదేశంలో రిజర్వేషన్లను తీసే ప్రయత్నం
మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నారనే విషయాన్ని చెప్తా ఉన్నాను. आज 50% से ज्यादा रिजर्वेशन नहीं दिया जा सकता. 50% कैप ऑन रिजर्वेशन. ఈ రోజు 50% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. बीजेपी चाहती है कि रिजर्वेशन बंद हो, खत्म हो. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు తీసేయాలి, రిజర్వేషన్లను మూసేయాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. ये जो 50% का कैप लगा रखा है, इसे कांग्रेस पार्टी तोड़ के हटा के फेंक देगी. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే 50% రిజర్వేషన్ల కంటే మించి రిజర్వేషన్లు ఇస్తాది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. अगर आपके पिछड़ों की आबादी 50% है, दलित 15% है, आदिवासी 8% है, तो 50% के कैप का कोई मतलब नहीं है. భారతదేశంలో 15% దళితులు, 15% మైనారిటీలు, 8% ఇతర బిడ్డలు ఉంటే మొత్తం కలిపి ఇక్కడే ఒక 50% రిజర్వేషన్లు అయితే ఉందనే విషయం తెలియజేస్తా ఉన్నాను. आज मनरेगा के मजदूरों को 200